ఫ్రెండ్స్ ప్రెసెంట్ చూసుకుంటే సామ్సంగ్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ టాపెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రా. అలాగే యాపిల్ లో చూసుకుంటే ఐఫోన్ 16 Pro Max వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ యాపిల్ లో చూసుకుంటే. ఈ రెండు ఫోన్స్ అనేటివి మనకి వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ ప్రెసెంట్ చూసుకుంటే. కాకపోతే ఈ బ్రాండ్స్ అనేటివి ఈ మొబైల్స్ లో కొన్ని ఫీచర్స్ అయితే హైలైట్ చేస్తున్నారు. ఎలా హైలైట్ చేస్తున్నారంటే అసలు ఈ ఫీచర్స్ కారణంగానే మనం ఈ మొబైల్ ని కొనాలి అనే విధంగా అయితే ప్రమోట్ చేస్తున్నారు. S25 అల్ట్రాలో కానీ లేకపోతే ఐఫోన్ 16 Pro Max లో కానీ కొన్ని ఫీచర్స్ అయితే ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. ఈ హైలైట్ చేసే ఫీచర్స్ అనేటివి మనం ఈ మొబైల్స్ కొంటే మనకి ఎంత వరకు యూజ్ అవుతాయి. ఫర్ సపోజ్ ఇప్పుడు సామ్సంగ్ గెలాక్సీ S25 అల్ట్రాలో కొన్ని ఫీచర్స్ ని హైలైట్ చేస్తున్నారు. ఆ ఫీచర్స్ చూసి ఆ మొబైల్ కొంటే మనకి ఆ ఫీచర్స్ అనేటివి ఎప్పటి వరకు యూజ్ అవుతాయి, అసలు వాటి వల్ల యూజ్ ఏంటి. చాలా మంది ఏమనుకుంటారంటే బట్ కొన్ని ఫీచర్స్ చూసి బట్ ఈ ఫీచర్స్ కోసమే మేము మొబైల్ కొనాలి, ఈ ఫీచర్స్ చాలా బాగుంటాయి, ఈ ఫీచర్స్ అనేటివి ఈ మొబైల్ లోనే ఉంటాయి, వేరే మొబైల్ లో రావు అనుకుంటారు. కాకపోతే ఒక్కటి దృష్టిలో ఉంచుకోవాలి. ఫస్ట్ మనకు సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ సామ్సంగ్ తీసుకొచ్చింది. ఈ సామ్సంగ్ లోనే మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో ఈ ఫీచర్ ఉంటుంది అనుకున్నాం. కాకపోతే ఈ ఫీచర్ అనేది Android 15 సపోర్ట్ చేసి ప్రతి ఒక్క మొబైల్ కి అయితే తీసుకొచ్చారు. బట్ చూడండి, మీరు ఒక 1 year బ్యాక్ తీసుకొచ్చిన సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ మనకి ₹1,00,000 పైన ఫోన్లు ఉండేది. ఇప్పుడు ఒక 10,000 ఫోన్లు కూడా సర్కిల్ టు సెర్చ్ అనే ఫీచర్ అయితే తీసుకొస్తున్నారు. బట్ ఈ ఫీచర్స్ చూసి మనం మొబైల్ కొనడం ఎంత వరకు రైట్, అసలు కొనాలా వద్దా? ఇప్పుడున్న ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో ఫీచర్ మనకి ఫ్యూచర్ లో వేరే మొబైల్స్ తీసుకొస్తారా లేకపోతే ఈ మొబైల్ నే ఉంటాయా అని మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే వీడియోని ఎండ్ వరకు చూడండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. ఇక్కడ మీకు టాపిక్ అనేది చాలా క్లారిటీగా అర్థమవుతుంది. మనం ఫ్లాగ్షిప్ మొబైల్స్ కొనడానికి కారణాలు ఏంటి అంటే ఫీచర్ చూసే కొనాలా లేకపోతే ఆ బ్రాండ్ వాల్యూ లేకపోతే ఆ మోడల్ వాటిని చూసుకోనాలా. ఫస్ట్ మనం సామ్సంగ్ కోసం మాట్లాడుకుందాం. సామ్సంగ్ లో చూసుకుంటే సామ్సంగ్ నోట్ సిరీస్ లో గానీ అలాగే నోట్ సిరీస్ డిస్కంటిన్యూ అయ్యాయి. మనకి S25 అల్ట్రా S24 అల్ట్రాలో మనకి S Pen ఉంది. S Pen లో ఫీచర్స్ అనేవి చాలా బాగున్నాయి. కాకపోతే మనకి బ్యాడ్ లక్ S25 అల్ట్రాలో మనకి S Pen లో బ్లూటూత్ ఫంక్షన్ తీసేశారు. 24 అల్ట్రాలో మనకి బ్లూటూత్ ఫంక్షన్ అయితే ఉంది. కాకపోతే S Pen లో ఉన్న ఫీచర్స్ మాత్రం చాలా బాగుంటాయి. ఇందులో మనకి ఎయిర్ గెస్టర్స్ కూడా ఉంటాయి. ఈ ఎయిర్ గెస్టర్స్ ఎంత మంది యూస్ చేస్తారు? ఇప్పుడు ఫర్ సపోజ్ S25 అల్ట్రా ఒక 100 మంది కొంటే ఆ 100 మందిలో ఒక 10 మంది మాత్రమే S Pen యూస్ చేస్తారు. మిగతా జనాలు మాత్రం యూస్ చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి ఈ S Pen కాదు, మెయిన్ గా ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ కొనాలి సామ్సంగ్ నుంచి. మనకి ఆ బిల్డ్ క్వాలిటీ ఆ డిజైన్ ఎవ్రీథింగ్ మనకి చాలా యూనిక్ గా ఉంటుంది. వాడుతుంటే అసలు చూసే వాళ్ళు కూడా ఒక ఫ్లాగ్షిప్ ఫోన్ వాడుతున్నాడు అన్న ఫీలింగ్ అయితే పక్కన వాళ్ళకి కలగాలని చాలా మంది కొంటారు. కానీ S Pen ని చాలా హైలైట్ చేశాను సామ్సంగ్, కానీ యూస్ చేయరు. అంత మంచి ఫీచర్ అన్నా యూస్ చేయరు. బట్ మనం ఒకవేళ యూస్ చేయాలన్నా కొత్తలో కొన్న ఒక 10 రోజులు 20 రోజులు లేకపోతే ఒక నెల 2 నెలలు యూస్ చేస్తాం. తర్వాత మనం దాన్ని పట్టించుకోం. S Pen ఉందని మనం మర్చిపోతాం. కానీ చాలా మంది S Pen ఉందని కొనడానికి ఇష్టపడుతుంటారు. అసలు S Pen వల్ల మనకి యూజ్ ఏముంది? జస్ట్ మనం ఏదైనా డ్రాయింగ్ చేసుకోవచ్చు, అలాగే లేకపోతే కొన్ని చిన్న చిన్న పనులు చేసుకోవచ్చు, ఎయిర్ గెస్టర్స్ యూస్ చేసుకోవచ్చు. దీని కారణంగా మనం 20,000 1,30,000 పెట్టి కొనాలా అంటే బట్ వేస్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇంత బడ్జెట్ లో కాకుండా రీసెంట్ గా మనకి మోటరోలా తీసుకొచ్చింది. 15,000లోనే మనకి మోటరోలా H50 స్టైలిష్. కాకపోతే ఇందులో సామ్సంగ్ S Pen లో ఉన్న ఫీచర్స్ అయితే ఉండవు, కానీ కొన్ని ఫీచర్స్ అయితే ఉంటాయి, యూస్ఫుల్ ఫీచర్స్. మనం అంత పెట్టుకున్నా అలాగే 15,000 పెట్టుకున్నా మనకి కాన్సెప్ట్ మాత్రం సేమ్ ఒకలాగా ఉంటుంది. కాకపోతే కొన్ని ఫీచర్స్ అనేవి S Pen లో ఉంటాయి. ఇక నెక్స్ట్ చూసుకుంటే మనకి 100x జూమ్ అలాగే 200 మెగాపిక్సెల్ కెమెరా. వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసేది కెమెరాలో ఇవి. 100x జూమ్ అనేది మనకి సామ్సంగ్ నుంచి మాత్రమే కాదు, వేరే బ్రాండ్స్ నుంచి కూడా మనకి 100x జూమ్ సపోర్ట్ చేసే మొబైల్స్ అయితే ఉన్నాయి. కాకపోతే అవి మనకి 50,000 60,000 అయితే వస్తాయి. కానీ సామ్సంగ్ లో మాత్రం మనం 1,00,000 పైన పెట్టాలి. 100x జూమ్ యూస్ చేయాలంటే 1,00,000 పైన పెట్టాలి. అలాగే 200 మెగాపిక్సెల్ కెమెరా కూడా వీళ్ళు హైలైట్ చేస్తారు. అంటే మనకి మెగాపిక్సెల్ అనేది వీళ్ళు ఎక్కువ నెంబర్ తీసుకెళ్లడం వల్ల చూసే వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే 200 మెగాపిక్సెల్ అంటే నార్మల్ మ్యాటర్ కాదు, బట్ చాలా హైలైట్ అయితే ఉంటుంది. బట్ 50 మెగాపిక్సెల్ కెమెరాతో కంపేర్ చేస్తే 200 మెగాపిక్సెల్ కెమెరా అనేది చాలా హై క్వాలిటీ వస్తుంది అనుకుంటారు. కాకపోతే వీళ్ళు సెన్సార్ అనేది ఆ సెన్సార్ ని యూస్ చేసి 50 మెగాపిక్సెల్ కెమెరాని పెట్టినా బట్ పర్ఫార్మెన్స్ అనేది అలాగే ఉంటుంది. కాకపోతే జనాల్ని పిచ్చోలు చేయడానికి పెద్ద నెంబర్ అయితే యూస్ చేస్తున్నారు 200 అని. 200 మెగాపిక్సెల్ అంటే చాలా మంది కెమెరా క్వాలిటీ చాలా బాగుంది అనుకుంటారు. కాకపోతే అక్కడ మెయిన్ మెగాపిక్సెల్ ఇంపార్టెంట్ కాదు, అక్కడ సెన్సార్. ఈ సెన్సార్ ని వీళ్ళు 50 మెగాపిక్సెల్ తీసుకొచ్చినా అదే క్వాలిటీ అయితే ఉంటుంది. 200 మెగాపిక్సెల్ అనేది బట్ నెంబరే పెద్దగా ఉంటుంది, కానీ మనం పెద్ద రిజల్ట్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయం. కెమెరాస్ అయితే చాలా బాగుంటాయి మనకి ఫ్లాగ్షిప్ మొబైల్స్ లో, కానీ వీళ్ళు 200 అనేది తీసుకురాకుండా 50 తీసుకొచ్చి ఆ సెన్సార్ యూస్ చేసిన అదే క్వాలిటీ వస్తుంది. అలాగే నెక్స్ట్ చూసుకుంటే సామ్సంగ్ కెమెరాలో మనకి 8K వీడియో రికార్డింగ్ తీసుకొచ్చింది S25 అల్ట్రాలో. 8K వీడియో రికార్డింగ్ యూస్ చేసి ఏదైనా వీడియోస్ రికార్డింగ్ చేస్తాం అనుకోండి, మనకి 4K 60 FPS లో వీడియో రికార్డింగ్ చేసి దాంతో కంపేర్ చేస్తే 8K వీడియో రికార్డింగ్ అనేది చాలా ఎక్కువ స్టోరేజ్ అనేది కన్జ్యూమ్ చేస్తుంది. బట్ మనకి నార్మల్ గా 4K 60 FPS వీడియో అనేది చాలా ఎక్కువ. అంతేగాని మనం 8K
8K వీడియోస్ రికార్డింగ్ చేసుకొని మనం చూసుకోవాలంటే మాత్రం మన స్టోరేజ్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే ఫుల్ అయిపోతుంది. బట్ మనం 256 GB తీసుకున్న 4K వీడియో కాకుండా 8K వీడియో రికార్డింగ్ చేస్తే మనకి 256 GB కూడా సరిపోదు. బట్ 4K వీడియో మనకి మోర్ దాన్ ఎనఫ్. మనకి 4K 60 FPS అనేది చాలా ఎక్కువ. ఒకవేళ మీరు 4K వీడియో కాకుండా 8K వీడియో చేసి సిస్టమ్ లో ఎడిట్ చేసుకోవాలన్నా మీకు సిస్టమ్ అనేది అసలు లాగ్ అయిపోతుంది. 2-3 లక్షలు పెట్టి మన సిస్టమ్ కొంటేనే మనకి 8K వీడియో రికార్డింగ్ సపోర్ట్ చేసే విధంగా అయితే ఉంటుంది. బట్ మనం 4K వీడియో తీసుకొని జస్ట్ ఎలాంటి సిస్టమ్ లో అయినా మనం ఒక 50,000 సిస్టమ్ లో కూడా మనం 4K వీడియోస్ అయితే రికార్డింగ్ చేసుకోవచ్చు. ఇక నెక్స్ట్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్. ఈ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ వీళ్ళు షో అప్ కి అయితే తీసుకొస్తారు. బట్ ఈ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అయితే 100లో 99 మంది యూజ్ చేయరు. 1% యూజ్ చేస్తారా వాళ్ళు ఎవరంటే సామ్సంగ్ ఫ్లాగ్షిప్ వాచెస్ లేకపోతే ఏదైనా వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే ఇయర్ ఫోన్స్ కానీ వాచెస్ కానీ ఉంటాయి కదా, వాళ్ళు 1% అయితే ఉంటారు, వాళ్ళు యూజ్ చేస్తారు. మిగతా 99% అయితే అసలు వైర్లెస్ ఛార్జింగ్ కూడా యూజ్ చేయరు. బట్ వైర్లెస్ ఛార్జింగ్ ఉందని కూడా చాలా మంది తెలియదు. బట్ వైర్లెస్ ఛార్జింగ్ యూజ్ చేయడం ఎక్కువ. అంటే రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా అసలు యూజ్ చేస్తారు అనుకుంటారు కానీ యూజ్ చేయరు. బట్ వైర్లెస్ ఛార్జింగ్ కాకుండా రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది చాలా వేస్ట్ అని చెప్పొచ్చు. వైర్లెస్ ఛార్జింగ్ అనేది 100లో 10% యూజ్ చేస్తారు, కానీ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ అనేది 100లో 1% యూజ్ చేస్తారు. అది కూడా స్మార్ట్ వాచెస్ కానీ లేకపోతే ఇయర్ బడ్స్ కానీ ఛార్జింగ్ పెట్టుకోవడానికి. అది ఛార్జింగ్ పెట్టాలని జస్ట్ మనం అది మ్యాగ్నెటిక్ అయితే ఉండదు, జస్ట్ మనం పట్టుకోవాలి. లేకపోతే టేబుల్ మీద పెట్టినప్పుడు ఇయర్ ఫోన్స్ కానీ వాచ్ కానీ దాని బ్యాక్ సైడ్ పెడితే ఛార్జ్ అవుతుంది. ఇదంతా యూస్ఫుల్ ఫీచర్ అయితే కాదు, చాలా మంది యూజ్ చేయరు. ఇక నెక్స్ట్ మనం యాపిల్ కి వెళ్దాం. యాపిల్ లో వీళ్ళు ఎక్కువ హైలైట్ చేసి 16 Pro Max లో ఏఐ ఫీచర్స్ అనేది చాలా ఇంప్లిమెంట్ చేసాం, చాలా హైలైట్ ఫీచర్స్ తీసుకొచ్చామని చెప్పారు. కాకపోతే ఇందులో ఒక ఏఐ ఫీచర్ అనేది యాపిల్ లో మాత్రం చాలా బ్యాడ్ గా అయితే వర్క్ అవుతుంది. అసలు ఏంటి ఏఐ ఫీచర్ అంటే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం చాలా వీడియోస్ లో చూస్తూనే ఉంటాం. ఇప్పుడు నేను ఈ కెమెరా క్యాప్ ని పట్టుకున్నాను, నా కన్ను ముందు ఇలా పెట్టుకున్నాను, ఇలా పెట్టుకొని ఒక ఫోటో క్యాప్చర్ చేసి సామ్సంగ్ లో ఈ క్యాప్ ని సర్కిల్ చేస్తే ఈ క్యాప్ రిమూవ్ అయిపోయి నా ఐ ని జనరేట్ చేస్తుంది. అంటే కెమెరా బ్యాక్ సైడ్ ఉన్న ఐ సామ్సంగ్ కి కనపడదు, కానీ ఏఐ తో మళ్ళీ రీజనరేట్ చేస్తుంది ఐని. కానీ యాపిల్ అలా కాదు. ఇలా పెట్టుకుని ఫోటో దిగాను అనుకోండి, ఈ క్యాప్ ని రిమూవ్ చేసామనుకోండి, క్యాప్ రిమూవ్ అయిపోతుంది, కానీ ఐని జనరేట్ చేయలేకపోతుంది. ఇలానే కాదు, సామ్సంగ్ లో మనకి ఏఐ ఫీచర్స్ అనేటివి ఎలా ఉంటాయంటే, ఫర్ సపోజ్ ఈ హ్యాండ్ ఇలా ఉంది, నా హ్యాండ్ కి ఇది ఇలా అడ్డు పెట్టాను, దీన్ని సెలెక్ట్ చేస్తే సామ్సంగ్ అనేది దీన్ని రిమూవ్ చేసి నా హ్యాండ్ ని మళ్ళీ రీజనరేట్ చేస్తుంది. అదే యాపిల్ అయితే దీన్ని రిమూవ్ చేస్తుంది. ఇలా పెట్టినప్పుడు మనం దీన్ని సెలెక్ట్ చేస్తే ఇది రిమూవ్ అయిపోతుంది, కానీ నా హ్యాండ్ అనేది మళ్ళీ రీజనరేట్ చేయలేకపోతుంది. ఇలా ఏ పరంగా చూసుకుంటే యాపిల్ అనేది కొంచెం వెనకబడి అయితే ఉంది, ఇంకొంచెం ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి. ఈ ఫీచర్ ని చాలా మంది యూజ్ చేయరు, బట్ ఎవరో 100లో ఒక 10-15% అయితే యూజ్ చేస్తారు. బట్ ఇది కూడా యూస్లెస్ ఫీచర్ అని చెప్పొచ్చు. యాపిల్ లో ఏ ఫీచర్స్ అనేటివి అసలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ యూజ్ చేయరు. బట్ ఏ ఫీచర్స్ కూడా మనం చెప్పుకునే విధంగా యాపిల్ లో అయితే లేవు. సామ్సంగ్ లో చెప్పుకోవాలి, బట్ మంచి ఫీచర్స్ ఉన్నాయి, కానీ యాపిల్ లో ఉన్న మనకి యూస్లెస్ ఫీచర్స్ అని చెప్పొచ్చు. ఇక నెక్స్ట్ సామ్సంగ్ లో ఇంకొక యూస్లెస్ ఫీచర్ అంటే క్యాప్చర్ బటన్ అని తీసుకొచ్చారు. ఈ క్యాప్చర్ బటన్ అనేది మనకి 16 సిరీస్ లో అన్ని మొబైల్స్ లో ఉంది. కాకపోతే దీన్ని ఎలా హైలైట్ చేశారంటే, అసలు ఈ క్యాప్చర్ బటన్ కారణంగానే ఈ 16 సిరీస్ ని తీసుకోవాలి అనే విధంగా వీళ్ళైతే ప్రమోట్ చేస్తారు. కాకపోతే రియాలిటీకి వచ్చేసరికి అసలు మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ 99% యూజ్ చేయరు. ఎందుకంటే జస్ట్ మనం కెమెరా బటన్ కాకుండా స్క్రీన్ మీద క్యాప్చర్ బటన్ ట్యాప్ చేసాం అనుకోండి, మనకి ఫోటో వస్తుంది. జూమ్ ఇన్ చేసుకోవాలంటే మన స్క్రీన్ మీద ఇలా అంటే జూమ్ ఇన్ అవుతుంది, జూమ్ అవుట్ అవుతుంది. అలాగే అపేచర్ ను కూడా మనం తగ్గించుకోవచ్చు మాన్యువల్ గా స్క్రీన్ మీద నుంచి. అలా కాకుండా క్యాప్చర్ బటన్ యూజ్ చేయాలంటే మనం హోల్డ్ చేసి పట్టుకొని జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయాలి. అలాగే మనం జూమ్ ఇన్ జూమ్ అవుట్ కాకుండా మనం అపేచర్ ని అడ్జస్ట్ చేసుకోవాలంటే మనం మళ్ళీ కస్టమైజేషన్ చేసుకొని దాని అపేచర్ ని అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా చేసే బదులు జస్ట్ మన స్క్రీన్ మీద ఒక ట్యాప్ చేస్తే మనకి ఫోటో పడిపోతుంది. ఇలాంటి జూమ్ ఇన్ అవుతుంది, జూమ్ అవుట్ అవుతుంది. అలాగే మనం అపేచర్ కూడా తగ్గించుకోవచ్చు, పెంచుకోవచ్చు. ఇలా అన్ని మనకి స్క్రీన్ లో ఉన్నప్పుడు ఈ బటన్ ని తీసుకొచ్చి ఎందుకు యూజ్? అసలు వీళ్ళు హైలైట్ చేయడం మామూలుగా హైలైట్ చేయలేదు, అంత ఘోరంగా అయితే హైలైట్ చేస్తారు. కానీ దీన్ని కొన్నాక చాలా మంది అయితే అసలు దీన్ని పట్టించుకోవట్లేదు. దీని వల్ల ఇంకా యూజ్లెస్ ఫీచర్ ఏంటంటే, పాకెట్ లో పెట్టుకున్నప్పుడు టచ్ చేయడానికి ఏదో ఒక కెమెరా ఓపెన్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఇది ఒక యూజ్లెస్ ఫీచర్ అని చెప్పొచ్చు. ఒకవేళ ఫ్యూచర్ లో దీనికి మళ్ళీ కస్టమైజ్ చేసుకునే విధంగా ఈ కెమెరా బటన్ కాకుండా వేరే కస్టమైజ్ చేసుకునే విధంగా తీసుకొస్తే బట్ అప్పుడు ఓకే. కానీ ప్రెసెంట్ అయితే మోస్ట్ ఆఫ్ ద పీపుల్స్ దీన్ని అయితే యూజ్ చేయట్లేదు. ఇక నెక్స్ట్ చూసుకుంటే ఇంకొకటి యాక్షన్ బటన్. ఈ యాక్షన్ బటన్ అనేది మనకి 15 Pro Max లో ఉంది, 16 సిరీస్ లో అన్నిట్లో ఉంది. వీళ్ళు అలర్ట్ స్లైడర్ ని రీప్లేస్ చేసి దీన్ని తీసుకొచ్చారు. దీని వల్ల మనకి యూజ్ అనేది ఉందంటే, బట్ యూజ్ అయితే ఉంది. ఒక యూజ్ ఏంటంటే మనం కస్టమైజేషన్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు ఉన్న అలర్ట్ స్లైడర్ లో మనకి 15 లో కానీ 15+ లో కానీ 14 సిరీస్ లో కానీ ఈ అలర్ట్ స్లైడర్ ని ఓన్లీ సైలెంట్ లో పెట్టడానికి యూజ్ చేసేవాళ్ళం. కానీ ఇప్పుడు తీసుకొచ్చిన 15 Pro Max 16 సిరీస్ లో ఈ యాక్షన్ బటన్ యూజ్ చేసి మనం సైలెంట్ లో కావాలంటే సైలెంట్ మోడ్ లో పెట్టుకోవచ్చు, లేకపోతే కస్టమైజ్ చేసుకొని ఆ బటన్ ప్రెస్ చేసినప్పుడు ఫ్లాష్ లైట్ ఆన్ అవ్వాలి, ఆఫ్ అవ్వాలి. ఇలా కొన్ని ఇంకా కస్టమైజ్ చేసుకునే విధంగా కొన్ని తీసుకొచ్చారు. ఇలా చేసుకోవచ్చు. కాకపోతే ఈ యాక్షన్ బటన్ యూజ్ చేసి మనం ఒక ఫీచర్ కాకుండా ఒక 2-3 ఫీచర్స్ అంటే మనం డబుల్ ట్యాప్ చేయడం, ట్రిపుల్ ట్యాప్ చేయడం ఇలాంటివి తీసుకొస్తే బాగుండేది. కానీ ఒకటే ఫీచర్, ఒకటి మనం సైలెంట్ లో పెట్టుకోవడానికి యూజ్ చేసుకోవచ్చు, ఒకటే ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవడానికి ఆఫ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. ఇంతేగాని ఒకటేసారి మనం సైలెంట్ లో పెట్టుకోవడం, అలాగే మనం ఫ్లాష్ లైట్ ఆన్ చేయడం, ఆఫ్ చేయడం ఇలాంటివి తీసుకొస్తే
బాగుండేది. కానీ వీళ్ళు ఏదైనా ఒకటే యాక్షన్, ఒకటి మనం సైలెంట్ లో పెట్టుకోవాలి, లేకపోతే మళ్ళీ మనం కస్టమైజ్ చేసుకొని మనం ఫ్లాష్ లైట్ ఆన్ చేసుకోవడానికి పెట్టుకోవాలి. ఏదైనా ఒకటే ఫీచర్ యూజ్ చేయాలి. ఇలా తీసుకొచ్చారు, దీని వల్ల యూజ్ అయితే లేదు. ఫ్యూచర్ లో ఏమన్నా దీనికి కస్టమైజ్ చేసుకొని ఒకటేసారి డబుల్ ట్యాప్ ట్రిపుల్ ట్యాప్ చేయడం వల్ల డిఫరెంట్ ఫంక్షన్స్ ని యూజ్ చేసుకునే విధంగా తీసుకొస్తే బాగుంటుంది. ఇప్పుడైతే దీని వల్ల కూడా పెద్ద యూజ్ అయితే లేదు. ఇక నెక్స్ట్ ఫీచర్ చూసుకుంటే కెమెరాలో మనకి యాపిల్ విజన్ ప్రో కోసం వీళ్ళు స్పెషల్ వీడియో రికార్డింగ్ తీసుకొచ్చారు. అసలు ఇది ఎందుకు తీసుకొచ్చారో నాకైతే ఎప్పటికీ అర్థం అవ్వట్లేదు. ఇది ఒక పెద్ద యూజ్లెస్ ఫీచర్ అని చెప్పొచ్చు. యూజ్ ఉన్నా బట్ అందరికి యూజ్ ఉండదు. 99% అయితే ఈ స్పెషల్ వీడియో రికార్డింగ్ అయితే యూజ్ చేయరు. ఎందుకంటే యాపిల్ విజన్ ప్రో మన దగ్గర ఉండాలి. స్పెషల్ వీడియో రికార్డింగ్ చేసి మనం యాపిల్ విజన్ ప్రో లో మనం ఆ వీడియోని చూస్తే మనకి కొంచెం డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. కానీ యాపిల్ విజన్ ప్రో కొనాలి కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మనం కొనాలంటే 1,20,000 నుంచి 1,25,000 మధ్యలో మనకి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ వచ్చేస్తుంది. కానీ యాపిల్ విజన్ ప్రో కొనాలంటే మనకి 3 లక్షలు, అంటే మనకి డబుల్ కంటే ఎక్కువ ప్రైస్. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ రెండు మొబైల్స్ కి పెట్టే ప్రైస్ కన్నా మనం ఇంకెక్కువ పెట్టాలి యాపిల్ విజన్ ప్రో కొనాలంటే. ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ని కొనడానికి చాలా మంది చాలా కష్టపడి కొంటారు, ఇబ్బంది పడి అప్పు చేసి కొంటారు. కానీ మళ్ళీ యాపిల్ విజన్ ప్రో కొనాలంటే అంత ఈజీ అయితే కాదు. అందుకనే ఈ స్పెషల్ వీడియో రికార్డింగ్ ఫీచర్ అనేది బట్ అందరికి యూజ్ అవ్వదు. 100 లో 1% అంటే యాపిల్ విజన్ ప్రో డబ్బు ఉన్న వాళ్ళ దగ్గర అయితే ఉంటుంది. అలాంటి వాళ్ళు యూజ్ చేసుకుంటారు. బట్ ఇప్పుడు ఐఫోన్స్ అనేటివి డబ్బు ఉన్న వాళ్ళు లేని వాళ్ళు అని ఏం లేదు. ఎవరు పడితే వాళ్ళు యూజ్ చేసుకుంటున్నారు, కొంటున్నారు, బట్ అప్పు చేసి మరి కొంటున్నారు. బట్ కాకపోతే ఈ స్పెషల్ వీడియో రికార్డింగ్ అనేది అందరికి యూజ్ అయితే కాదు. ఒకవేళ ఫ్యూచర్ లో మనం యాపిల్ విజన్ ప్రో 1,00,000 కంటే తక్కువ ఎక్స్పెక్ట్ చేయాలంటే ఒక 6-7 సంవత్సరాలు అయితే పడుతుంది. అప్పటి వరకు మనం ఈ స్పెషల్ వీడియో రికార్డింగ్ అయితే యూజ్ చేసుకోలేదు. ఇవి ఫ్రెండ్స్ కొన్ని యూజ్లెస్ ఫీచర్స్, అలాగే యూజ్ చేయని ఫీచర్స్ అయితే. బట్ మీరు ఒకవేళ ఈ సామ్సంగ్ లో S Pen కోసం చూస్తున్నట్లయితే, బట్ మీకు S Pen మీద ఇంట్రెస్ట్ ఉంటే అంత ప్రైస్ పెట్టి కొనాల్సిన అవసరం లేదు. తక్కువ బడ్జెట్ లో మీరు మోటోలో కూడా తీసుకోవచ్చు. కానీ ప్రైస్ డిఫరెన్స్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఫీచర్స్ పరంగా కూడా మనకి S Pen లో చాలా ఫీచర్స్ ఉంటాయి. కంపేర్ చేయలేం S Pen ని, అలాగే ఇప్పుడు మోటోలో తీసుకొచ్చిన స్టైలిష్ ని కంపేర్ చేయలేం. కాకపోతే మీరు అంత బడ్జెట్ పెట్టలేరు. ఒక 20,000 మొబైల్ కావాలి, అది కూడా సామ్సంగ్ లో S Pen లాంటి కొంచెం మాకు కలగాలి అనుకుంటే మాత్రం అలాంటప్పుడు ఈ మోటోలో ఫోన్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇందులో కూడా మనకి స్టైలిష్ యూజ్ చేసి కొన్ని ఫీచర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అలాగే సామ్సంగ్ లో ఉన్న మనకి ఇప్పుడు ఏ ఫీచర్స్ అనేటివి మనకి బడ్జెట్ ఫోన్ లో కూడా వచ్చేసాయి. అంటే మనకి ఇప్పుడు సామ్సంగ్ ఏ సిరీస్ లో ఉన్న మొబైల్స్ లో కూడా మనకి ఏ ఫీచర్స్ తీసుకొచ్చారు. బట్ ఏ ఫీచర్స్ కోసమే సామ్సంగ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్ కొనాల్సిన అవసరం లేదు. మనకి బడ్జెట్ లో కూడా ఫీచర్స్ అనేటివి వస్తున్నాయి. బట్ మీ చాయిస్, మీ దగ్గర డబ్బులు ఉన్నాయి, మీరు కొనగలరు అనుకుంటే మాత్రం మీరు ఈ మొబైల్స్ కి అయితే వెళ్ళొచ్చు. మీ దగ్గర డబ్బులు ఉన్నాయి అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్స్ అని నేను చెప్తాను. ఒకవేళ మీ దగ్గర డబ్బులు ఉంటే బట్ మీరు కొనవచ్చు, మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కాకపోతే మాకు ఆ ఫోన్సే కావాలి, మాకు అందులో ఉన్న ఫీచర్సే కావాలి, ఏ ఫీచర్స్ అందులోనే కావాలి అనుకొని ఒక సంవత్సరం 2 సంవత్సరాలను మేము వెయిట్ చేస్తాం, డబ్బులు దాపెట్టుకుని కొంటాం అనుకుంటే మాత్రం వేస్ట్ అని చెప్పొచ్చు. మీరు అంత పెట్టే బాలు దాంట్లో సగం పెట్టినా మీకు మంచి మంచి ఫీచర్స్ తో మంచి మొబైల్స్ అయితే వస్తాయి. ఫ్లాగ్షిప్ మోడల్స్ కి వెళ్లాల్సిన పని లేదు. ఫ్లాగ్షిప్ మోడల్స్ ని వీళ్ళు ఎక్కువ ప్రమోట్ చేస్తారు. ప్రమోట్ చేసిన కారణంగా మనం ఆ మొబైల్ కొనాలని ఫిక్స్ అవుతాం. బట్ అలాంటి ఫిక్స్ అవడం మీరు మీ మైండ్ లో నుంచి తీసేయండి. మీకు బడ్జెట్ ఫోన్ లో కూడా అలాంటి ఫీచర్స్ అయితే వస్తాయి. ఫ్యూచర్ లో మీరు ఇంకా మంచి ఫీచర్స్ అయితే చూడొచ్చు. బడ్జెట్ ఫోన్ లో కూడా ఫ్లాగ్షిప్ మొబైల్స్ కొనాలి అనే మీకు ఆశ ఉంటే మాత్రం మీ దగ్గర డబ్బులు ఉంటే కొనండి. డబ్బులు లేకపోతే మాత్రం మీ దగ్గర ఎంత డబ్బులు ఉంటే ఆ ప్రైస్ పాయింట్ లో మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ ఫోన్స్ అయితే మీరు చూస్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అంటే సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.